హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ అలీ. సో నేను మీకు తెలియకపోతే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ నీట్ రిలేటెడ్ స్టఫ్ అండ్ వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉండి కూడా ఇంకా నీట్ ఆస్పిరెంట్స్ కోసం వీడియోస్ అయితే చేస్తున్నాను, బికాస్ నేను మీ పొజిషన్లో ఉన్నప్పుడు నాకు ఇలా గైడ్ చేయడానికి ఎవరు లేరు. సో ఎవ్రీ వన్ నీడ్ సమ్ గైడెన్స్. సో ఆ గైడెన్స్ నేను ఇవ్వడానికి అయితే రెడీ ఉన్నా. సో ఇండీడ్ జస్ట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో నాకు తెలుసు మీరు thumbnail చూసి వచ్చారు అని చెప్పి. సో ఈ వీడియోలో అయితే ఏయూ రీజియన్ కట్ ఆఫ్స్ అయితే గెస్ చేద్దాం. అంటే పర్ఫెక్ట్గా చెప్పలేము, అసలు ఏ మనిషి పర్ఫెక్ట్గా అయితే కట్ ఆఫ్ చెప్పలేరు. ఒక 10 to 20 మార్క్స్ ఆర్ ఒక 10,000 ర్యాంక్స్ అటు ఇటుగా వస్తుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్తో పాటు ప్రెడిక్ట్ చేద్దాం అనమాట. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బాగా పెరిగిపోయాయి కదా. సో యా, ఫస్ట్ వచ్చేసి ఇది ఏయూ. ఆల్ ద ఎంబీబీఎస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయి ఏయూ రీజియన్లో, బీసీఏ అయితే చూద్దాం ఫస్ట్. సో బీసీఏ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 1,20,000, అంటే 1,19,000 అనమాట. 564 మార్క్స్. ఈసారి చాలా అంటే చాలా మార్క్స్ లైక్ తగ్గిపోయాయి. 1,19,000కి ఐ గెస్ లైక్ బిలో 500 మార్క్స్ వచ్చుంటే అనుకుంటున్నా. ఎగ్జాక్ట్గా తెలీదు నాకు. చాలామంది పెట్టారు మార్క్స్, బట్ ఇప్పుడు అన్నీ చూస్తా చెప్పలేను, చాలా లేట్ అయిపోద్ది. సో అందుకే మీకు ఒక ఎస్టిమేటెడ్ లైక్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పి అయితే చేస్తున్నా. సో మీరే చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో, ఇంతమంది పెట్టారనమాట నాకు ఇన్స్టాగ్రామ్లో మార్క్స్. అన్నిటికి నేను పర్సనల్గా రిప్లై ఇవ్వలేను, ఏమనుకోకండి. సో నేను మీకు ఈ వీడియోలో ప్రతి కేటగిరీది ఏయూ రీజియన్లో లైక్ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఏది అండ్ టాప్ కాలేజెస్ కొన్ని ఉంటాయి కదా వాటిది చెప్తా. కట్ ఆఫ్ మీకే చూపిస్తా బేసిక్గా చెప్పడం కంటే. సో ఫస్ట్ వచ్చేసి బీసీఏ అనమాట. 1,20,000 మార్క్స్ అసలు కన్సిడర్ చేయకండి, బికాజ్ మార్క్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి, బట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఈజ్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. మీరు 2023, 2024 రిజల్ట్స్ చూసుకుంటే ఓసీది వచ్చేసి 72,000 ర్యాంక్ దగ్గర కట్ అయింది ఓసీ లాస్ట్ ఇయర్. 2023లో సమ్ 62,000, 64,000 దగ్గర కట్ అయిందనమాట. సో ఒక 10,000 ర్యాంక్స్ అటు ఇటుగా ఉంటుంది. ఆల్ ఇండియా ర్యాంక్, స్టేట్ ర్యాంక్ కాదు. సో ఒక 10,000 ర్యాంక్ అటు ఇటు ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక 10,000 ర్యాంక్ ఎక్కువ అవ్వచ్చు, ఒక 10,000 ర్యాంక్ తక్కువ అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా ఎవరు గెస్ చేయలేరు, బట్ ఈ కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బట్టి ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్స్ అయితే చెప్పొచ్చు అనమాట. సో 1,20,000 లాస్ట్ ఇయర్ ఎక్స్క్యూజ్ మీ. సో లాస్ట్ ఇయర్ 1,20,000 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయింది. ఈ ఇయర్ కూడా ఒక 1,10,000 to 1,30,000 మధ్యలో ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లాస్ట్ ప్రిఫర్డ్ కాలేజ్ వచ్చేసి జీవీపీటీ, గాయత్రి విద్యా పరిషత్ అండ్ టెక్నాలజీస్. ఆ కాలేజ్ వైజాగ్లో ఉంటుంది అనమాట. సో అది లాస్ట్ ప్రిఫర్డ్ కాలేజ్. అండ్ మొత్తం బీసీఏలో ద టాప్ ప్రిఫర్డ్ కాలేజ్ మనకి ఇక్కడ కనిపించేస్తుంది ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ అనమాట. 24,900 ర్యాంక్ అయితే కట్ అయింది. లాస్ట్ ఇయర్ 650 మార్క్స్ కట్ అయింది, బట్ ఈ ఇయర్ అంత సినిమా లేదు అసలు. పేపర్కి దెబ్బకి కట్ ఆఫ్స్ అన్నీ తగ్గిపోయినాయి. 650 మార్క్స్ వస్తే ఈసారి నేను చూసినట్టున్నా టాప్ 100లో ఉన్నట్టున్నారు. 650 మార్క్స్కి 24,000కి వెళ్ళింది లాస్ట్ ఇయర్. దట్స్ ద కాంపిటీషన్ లెవెల్, అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందనమాట. సో దట్స్ అబౌట్ బీసీఏ. మిగతా కాలేజెస్ మీకు ఏమైనా స్పెసిఫిక్గా కావాలంటే చూసుకోండి. అంటే ఇక్కడ షార్ట్ ఫామ్స్లో ఉన్నాయి, మీకు తెలియకపోవచ్చు చాలా వరకు. అంటే లైక్ నేను చెప్పేస్తా చూడండి ఫస్ట్ నుంచి. నేను ప్రతి కేటగిరీకి చెప్పను, బికాజ్ అవే కాలేజెస్ ఉంటాయి కాబట్టి. ఈ కేటగిరీ దగ్గర మీకు ఒకసారి కాలేజెస్ ఫుల్ ఫామ్స్ అన్నీ చెప్పేస్తాం, మీకు కావాల్సిన కాలేజ్ చూసుకోండి. ఏఎంసీవి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, ఏఎస్ఆర్ అంటే ఆశ్రమ్, జీఈఎంఎస్ అంటే గ్రేటర్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ విజయనగరం, జిఎంసి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, జిఎంసిజి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు, జిఎంసిఎం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, జిఎంసిఓ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోల్, జిఎంసిపి ఈజ్ న్యూ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు, జిఎంసిఆర్ ఈజ్ రాజమండ్రి, జిఎంసిఎస్ ఈజ్ ఎస్ ఏంటి జిఎంసిఎస్ నాకు గుర్తు రావట్లా. జిఎంసివి ఈజ్ విజయనగరం. జిఎంసిఎస్ నిజంగా గుర్తు రావట్లా, చూసి చెప్తా ఉండండి, మళ్ళీ ఎందుకు అది మిస్ చేయడం. యా, జిఎంసి శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలో 2 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి
ఓకే. జెమ్ శ్రీకాకుళం అండ్ జీఎంసీ శ్రీకాకుళం. దాని పేరు మార్చారు. సో, అందుకే నేను గుర్తుపట్టలా. అది ఇదివరకు రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదో ఉండేది. ఒంగోలుదిను, శ్రీకాకుళం రెండిట్ల పేర్లు మార్చేశారనమాట. జీఎంసీ-ఓ, జీఎంసీ-ఎస్ అని పెట్టేశారు. అండ్ జీఎంసీ-వి ఈజ్ విజయనగరం, జీఎస్ఎల్ రాజమండ్రి, జీవీపీటీ ఈజ్ గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్, కేఏటీఆర్ అంటే కాటూరి నియర్ గుంటూరు, కోనసీమ ఈజ్ అమలాపురం, మహారాజా ఈజ్ విజయనగరం, నిమ్రా ఇబ్రహీంపట్నం విజయవాడ, ఎన్ఆర్ఐ ఎం అంటే ఎన్ఆర్ఐ మంగళగిరి, ఎన్ఆర్విపి అంటే ఎన్ఆర్ఐ విశాఖపట్నం, పిఎస్ఐఎం అంటే పినమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్నవరం విజయవాడ, ఆర్ఎంసీకే అంటే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. సో నాకు తెలిసి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. తర్వాత నేను మళ్ళీ మొత్తం చెప్పను. సో జస్ట్ ఒక ఐడియా ఉంటుందని అయితే మొత్తం ఫుల్ ఫామ్స్ చదివి వినిపించా. సో చెప్పా కదా బీసీఏ కట్ ఆఫ్ మీకు ఇందాకే చెప్పేసా. ఇది వచ్చేసి బీసీబీది అనమాట. బీసీబీ లాస్ట్ టైం 1,31,307 గాయత్రి విద్యా పరిషత్లో కట్ అయిందనమాట. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అసలు నిమ్రాని తీసేయండి, బికాజ్ అది ఓన్లీ ముస్లిమ్స్కి ఇస్తారు, ముస్లిం మైనారిటీ కాలేజ్. సో ముస్లిమ్స్కి సెపరేట్గా నేను లాస్ట్లో చెప్తా కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది. మిగతా అన్ని కేటగిరీస్కి చెప్తున్నా. బీసీబీ 1,31,307 అయితే కట్ అయిందనమాట. సేమ్ కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్ అండ్ టెక్నాలజీ వైజాగ్. అండ్ ఏఎంసీ వచ్చేసి 23,012 ర్యాంక్ దగ్గర కట్ అయింది. గ్రేటర్ కాంపిటీషన్ దాన్ బీసీఏ ఏఎంసీకి. అండ్ దెన్ లెట్స్ గో టు బీసీసీ కాంపిటీషన్ చూస్తే 1,14,000 ర్యాంక్ దగ్గర అయితే కట్ అయింది. అండ్ ఆ కాలేజ్ వచ్చేసి ఎన్ఆర్ఐ విశాఖపట్నం అన్నమాట. సో దట్స్ ద లాస్ట్ కాలేజ్ టు బి అలాటెడ్. ఎవ్రీ ఇయర్ ఈ 2-3 కాలేజెస్ దగ్గరే లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ డిసైడ్ అయ్యిద్ది అనమాట. ఒకటి గాయత్రి విద్యా పరిషత్, ఇంకోటి ఎన్ఆర్ఐ విశాఖపట్నం. సో ఏయూ రీజన్లో అయితే ఈ 2 కాలేజెస్ దగ్గర ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో దట్స్ ఇట్ బీసీసీ. అండ్ బీసీసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ 47,000 ర్యాంక్ దగ్గర కట్ అయింది. సో అదొకటి చూసుకోండి. అంటే లైక్ మీకు ఎండింగ్ కట్ ఆఫ్ మిగతా 2 బీసీఏ బీసీబీ కంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కానీ ఏఎంసీకి ఆంధ్ర మెడికల్ కాలేజ్కి కాంపిటీషన్ తక్కువ ఉంది చూడండి. మేబీ బికాస్ ఎక్కువ సీట్స్ ఉండుండొచ్చు ఏఎంసీలో బీసీసీకి. లైక్ బీసీఏ బీసీబీ కాంపిటీషన్ వర్సెస్ సీట్స్ చూసుకుంటే కొంచెం తక్కువ ఉండొచ్చు రేషియో. సో అందుకే లైక్ ఎక్కువ కట్ ఆఫ్ ఉంది ఆ రెండింటికి. బట్ బీసీసీకి చూసారా ఏఎంసీలో 47,000 దగ్గర కట్ అయింది. సో అప్లై చేసేటప్పుడు చూసి ప్రయారిటీ ఆర్డర్ పెట్టుకోండి బీసీసీ స్టూడెంట్స్. నెక్స్ట్ బీసీడీ వచ్చేసి 87,000 దగ్గర కట్ అయింది. బీసీడీ వాళ్ళకి ఆల్మోస్ట్ ఓసీకి ఎంత కాంపిటీషన్ ఉందో అంతే కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో అది బీసీడీకి చెప్పా కదా 87 దగ్గర కట్ అయింది, ఓసీ వాళ్ళకి 74,000, పెద్ద ఫరక్ ఉండదు. సో వాళ్ళకి వచ్చేసి మహారాజా విజయనగరం కాలేజ్ అనమాట, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ MIMS. సో దాంట్లో అయితే బీసీడీ కట్ అయింది 87,000కి. సో మీకు వచ్చిద్దా లేదా ఈ కాలేజ్ అనుకుంటే ఒక 10,000 ర్యాంక్ పైకే వేసుకోండి, తక్కువ వేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ తక్కువ వేసుకొని వచ్చేసిద్ది అని ఉత్సాహపడే కంటే 10,000 ర్యాంక్ లైక్ పైకి వేసుకోండి. ఇప్పుడు 87,000 కదా, మీకు 87,000 ఉన్నా కూడా 77కే వచ్చిద్ది అనుకోండి. లాస్ట్ కౌన్సిలింగ్ వరకు ట్రై చేయండి. ఎందుకంటే మీరు బార్డర్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్స్ ఆల్వేస్ ప్యూర్ లక్ అనమాట. చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. లైక్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎంతమంది వెళ్తారు, లేకపోతే వాళ్ళ కేటగిరీలో సీట్ తీసుకుంటారా, లేకపోతే అన్రిజర్వ్డ్లో సీట్ తీసుకుంటారా. సో వీటిలన్నిటి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో బీసీడీ వచ్చేసి 87,000 మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఏఎంసీ లైక్ వైజాగ్లో చూడండి, అక్కడ అలాట్ అవ్వలేదు. ఐ గెస్ బీసీడీకి స్పెసిఫిక్గా సీట్స్ లేవనుకుంటా. బట్ ఐ డోంట్ నో బికాజ్ ఆల్మోస్ట్ 250 స్ట్రెంత్, దాంట్లో కొన్ని మైనర్ సీట్స్ అని అలాట్ చేస్తారు అనుకున్నా, బట్ అక్కడ లేదు కట్ ఆఫ్లో మరి. సో దట్స్ అబౌట్ బీసీడీ. అండ్ బీసీఈ చాలా అంటే చాలా కట్ ఆఫ్ తగ్గబోతుంది ఈ ఇయర్. సో ద లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి జెమ్స్ చూడండి, గ్రేటర్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం 2 ర్యాంక్ దగ్గర అయితే కట్ అయిందనమాట. నేను రాసినప్పుడు బీసీఈకి 1,92,000 దగ్గర మైనారిటీ కాలేజ్ వచ్చింది. బట్ ఇక్కడ వేరే ప్రైవేట్ కాలేజ్ 2 lakhsకి వచ్చింది. ఓన్లీ రీజన్ ఈజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కొత్త ఏవైతే యాడ్ అయినాయో, ఏలూరు కానీ ఒంగోలు కానీ ఒంగోలు ఈజ్ ఓల్డ్ వన్, ఏలూరు కానీ మచిలీపట్నం కానీ పాడేరు కానీ, వీటి వల్ల రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, వీటి వల్ల సీట్స్ పెరగడం వల్ల
కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా బెటర్ కాలేజ్ వస్తుంది. చెప్పా కదా, నేను రాసినప్పుడు 1,92,000కి మైనారిటీ కాలేజ్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కట్ అయిందనమాట. బట్ ఇక్కడ 2 lakhs ర్యాంక్ వచ్చినా కూడా జెమ్స్ వస్తుంది, అండ్ 2,20,000 30,000 దగ్గర నిమ్రా వస్తుంది అనమాట. సో దట్స్ ద యాడెడ్ అడ్వాంటేజ్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజెస్ కొత్తవి ఏం లేవు మన సైడ్ అయితే. లైక్ ఎస్వియూలో అయితే బాలాజీ కాలేజ్ ఒక 2 years బ్యాక్ స్టార్ట్ చేసినట్టున్నారు. సో దట్స్ అబౌట్ బీసీఈ. అండ్ బీసీఈకి నేను ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, 2 lakh దగ్గర జెమ్స్ కట్ అయింది కదా. బీసీ ఏ కాలేజ్ కైనా జనరల్గా ఏఎంసీకి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్గా అంటే ఇందాక ఫస్ట్ బీసీబీకి బీసీఏకి చూపించా కదా, ఏ కాలేజ్కైనా ఉన్న అందరు స్టూడెంట్స్ ఫస్ట్ ఏఎంసీ ప్రయారిటీ తీసుకుంటారు. బట్ మీరు ఇక్కడ బీసీఈ అబ్జర్వ్ చేయండి, మీకు ఫస్ట్ కాలంలో 95,000 ఒకటి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్. బట్ 1 2 3 4 5th కాలం చూడండి, 72,000 దగ్గర ఒక కాలేజ్ కట్ అయింది. అదే కాలేజ్ తెలుసా? గుంటూరు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు. బికాజ్ కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్లో బీసీఈ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనమాట, ముస్లిమ్స్ కాంపిటీషన్. సో జిఎంసీకి హయ్యర్ కాంపిటీషన్ ఉంటుంది ఏఎంసీ కంటే. బట్ స్టిల్ 95,000 దగ్గర ఆంధ్ర మెడికల్ కాలేజ్ కట్ అయింది. అండ్ ఈ రెండు కాకుండా రంగరాయ కూడా ఉంటుంది, లాస్ట్లో కనిపిస్తుంది కదా, 1,01,400 ర్యాంక్ దగ్గర, అది వచ్చేసి రంగరాయ అనమాట బీసీఈది. ఈ 3 టాప్ కాలేజెస్. అండ్ జెమ్స్ వచ్చేసి 2 lakhs దగ్గర కట్ అయింది. దీని తర్వాత మైనారిటీది కూడా చెప్పేస్తాను నేను, బీసీఈఏ కాబట్టి, బికాజ్ ఓసీ. సో మైనారిటీ వచ్చేసి లైక్ ఎవరు జాయిన్ అవ్వలేరు, లైక్ అదర్ దాన్ ముస్లిమ్స్. అది ఓసీ ముస్లిమ్స్ అవ్వచ్చు, బీసీబీ ముస్లిమ్స్ అవ్వచ్చు, బీసీఈ ముస్లిమ్స్ అవ్వచ్చు. ఈ 3 categories ఎవరైనా ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే దే కెన్ గెట్ ఇన్ టు దోస్ మైనారిటీ కాలేజెస్. ఏయూ రీజియన్లో అయితే నిమ్రా మెడికల్ కాలేజ్ ఉంది, ఎస్వ్యూ రీజియన్లో అయితే మన ఫాతిమా కాలేజ్ ఉందన్నమాట. సో ఇక్కడ ర్యాంక్ చూడండి, 2,30,000 ర్యాంక్ దగ్గర 483 మార్క్స్ దగ్గర లైక్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే కట్ అయింది. సో 2,30,000 కాకపోయినా సరే అటు ఇటుగా ఒక 2,10,000 దగ్గర వచ్చే వాళ్ళకి డెఫినెట్గా వస్తుంది అనమాట. సో అందుకే ఒక 10 lakhs సీట్ వేసుకొని, 10,000 ర్యాంక్ సీట్ వేసుకొని సీట్ మీరు ఓకే లాస్ట్ రౌండ్ వరకు పార్టిసిపేట్ చేస్తే వస్తుంది అనుకోవచ్చు. సో దాట్స్ అబౌట్ మైనారిటీ కాలేజెస్. అండ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. ఈడబ్ల్యూఎస్ మీద అన్ని కాలేజెస్లో సీట్స్ ఉండవు అనమాట, కొన్ని కాలేజెస్లోనే ఉంటాయి. సో మన ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఏఎంసీలో ఉంది, 31,000 దగ్గర కట్ అయింది ఈడబ్ల్యూఎస్లో. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరులో కూడా 37,000 దగ్గర కట్ అయింది. అండ్ ఈడబ్ల్యూఎస్లో 49,000 దగ్గర దిస్ కాలేజ్ ఈజ్ జిఎంసీ ఒంగోలు కట్ అయింది అనమాట. ఓన్లీ ఈ 3 collegesలో మాత్రమే మనకి ఈడబ్ల్యూఎస్ మీద సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి ప్రజెంట్. ఇంకా ఐ గెస్ నేను అన్రిజర్వ్డ్, ఓసీ కేటగిరీ ఒకటి చెప్పాలి, ఎస్సీ ఎస్టీ చెప్పాలి, అవి కూడా కంప్లీట్ చేసేస్తా. సో మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఐ గెస్ ఇట్ వాజ్ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. ఇంకా నీట్ రిలేటెడ్ స్టఫ్, కౌన్సిలింగ్ అండ్ ఆల్ వీడియోస్ చేస్తా నేను. టైం కుదరట్లా, బట్ ఐ విల్ పుట్ దట్ ఎఫర్ట్ అండ్ మేక్ వీడియోస్ ఫర్ యూ దిస్ టైమ్. సో స్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ స్ట్రెస్ఫుల్ ఫర్ మీ ఆల్సో, ఫైనల్ ఇయర్ మేనేజ్ చేసుకుంటా ఎంబీబీఎస్ వీడియోస్ చేయడం. యాక్చువల్లీ స్లీప్ కూడా లేదు, నేను కాలేజ్ నుంచి వచ్చా వీకెండ్, యాక్చువల్లీ నీడ్ టు స్లీప్ నౌ, బట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి కూర్చొని వీడియోస్ చేస్తున్నా. ఐ గెస్ యూ గైస్ కెన్ సీ మై ఐస్ అండ్ ఆల్. స్లీప్ డిప్రైవ్డ్ ఫర్ రియల్. అండ్ చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు సీట్ వచ్చిందని ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, వచ్చాక అంతే స్ట్రగుల్ ఉంటుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎ స్మూత్ రైడ్. అలా అని లైక్ రిగ్రెట్ ఏమి ఉండదు, మీరు అదొక ఫ్లోలో వెళ్ళిపోతుంది ఎంబీబీఎస్ అంతే. నాకు 3 years అలానే వెళ్ళిపోయింది, ఇంకో 2 years ఉంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి మీకు ఎంబీబీఎస్ రిలేటెడ్వి. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్వి. సో లాస్ట్ వచ్చేసి 72,000 ర్యాంక్ దగ్గర కట్ అయింది. 2023లో సమ్ 62,000 ర్యాంక్ దగ్గర, 64,000 ర్యాంక్ దగ్గర కట్ అయింది. సో 72,000 విచ్ కాలేజ్? అది వచ్చేసి మహారాజా అయితే కట్ అయింది అనమాట 72,000 దగ్గర. అండ్ ఏఎంసీ వచ్చేసి 20,000 దగ్గర కట్ అయింది ర్యాంక్. ఈసారి అసలు 20,000 అంటే మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. లాస్ట్ టైం చూడండి ఆ కాంపిటీషన్ అసలు. సో యా, దట్స్ ఇట్. అండ్ రంగరాయ ద టాప్ కాంపిటీషన్ ఓసీలో ఏమేమి ఉంటాయంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, అండ్ దెన్
గుంటూరు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ది అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఈ మూడు అనమాట. సో మీరు అక్కడ చూసుకుంటే 20,000, 27,000, 29,000 రెస్పెక్టివ్లీ. సో దోస్ ఆర్ ద టాప్ 3 గవర్నమెంట్ కాలేజెస్ బేసిక్గా మొత్తం ఆంధ్రాలో. అండ్ ఇక్కడ ఎస్సీ చూసుకుంటే 1,85,000 ర్యాంక్ దగ్గర ఎస్సీ అయితే కట్ అయిందనమాట. మార్క్స్ నేను చెప్పి వేస్ట్ అది, బికాజ్ ఈసారి మొత్తం మారిపోయింది. విచ్ ఈస్ జెమ్స్ జిఎంఎస్ గ్రేటర్ ఈస్ట్ మెడికల్ కాలేజ్, అది శ్రీకాకుళం అనమాట. సో శ్రీకాకుళంలో కట్ అయింది. అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎస్సీ వాళ్ళకి 73,000కి వస్తుంది అనమాట. అండ్ గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా లైక్ సంథింగ్ అరౌండ్ 1 lakh దగ్గర వస్తుంది. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ కూడా 1,13,000 దగ్గర వస్తుంది అనమాట. నెక్స్ట్ విల్ గో టు ద లాస్ట్ కేటగిరీ, ఐ మీన్ లైక్ లాస్ట్ ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇన్ ద లిస్ట్. ఎస్టీ కేటగిరీ 2,59,000 దగ్గర కట్ అయింది అనమాట. అండ్ ద కాలేజ్ ఈజ్ మహారాజా కాలేజ్ విజయనగరం. సో ఆ కాలేజ్ వచ్చి 2,59,000 దగ్గర ఎస్టీ కట్ అయింది. 1,56,000 ర్యాంక్ వచ్చినా కూడా యుల్ గెట్ ఇన్ టు ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో దట్స్ అ బిగ్ ఆపర్చునిటీ. 1,56,000 ర్యాంక్ ఉన్నా కూడా కట్ అయిందనమాట ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎస్టీ కేటగిరీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి. అండ్ 1,79,000 దగ్గర రంగరాయ కట్ అయింది. సో that's a really huge advantage. So make use of it guys wisely. And also సో దట్స్ ఆల్ అబౌట్ ఏయూ రీజియన్ కట్ ఆఫ్స్. సో మీకు అయితే ఇన్ఫర్మేటివ్ అనిపించిందని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ ఎస్వియూ రీజియన్ కట్ ఆఫ్స్ రేపు చేస్తా, విచ్ ఇస్ సండే. అండ్ ఒక డీటెయిల్ ఇవి వచ్చేసి ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్స్. నేను మేబీ కొంచెం ప్రిసైజ్గా ఇంకా అనలైజ్ చేసి ఐ విల్ కీప్ అ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి, ఆ వీడియో మీకు నోటిఫికేషన్స్లో రావాలి అంటే. Until next time, this is your boy Naushad Wali signing off for this video. Meet you in the next one. Bye.